వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహ క్లీం కళాంభిప్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా మల్లీశ్వరాభ్యాం నమః. ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటా ఉంటారు. డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ధనమూలం ఇదం జగత్ అన్నారు. డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము. ఆర్టీసీ బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేదే కుదరదు. పాల బిల్లు, కరెంటు బిల్లు, రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్, ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్, ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడిపడి ఉంది. ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. కట్నాలు తీసుకుంటున్నారా లేదా? మరి ఉదారంగా భార్యలు పాపం వాళ్ళకి ఏదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు, కట్నాలు తీసుకుంటున్నారు. కాబట్టి అడుగునా కూడా ఇంకా న్యాచురల్ ప్రేమ ఎక్కడ ఉంది కట్నం తీసుకున్నప్పుడు? కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి, ఇంటర్ పెళ్ళైన తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా, ఓల్డ్ ఏజ్ హోముల్లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసేసేటటువంటి వాళ్ళ ఎక్కువ మంది అయిపోయారు. సో దీన్ని బట్టి మనకేం కావాలండి? ధనం కావాలి. ధనం కావాలంటే అదృష్టం పట్టాలి. అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్ గా ఉండాలి. బుద్ధి కర్మానుసారిని పూర్వజన్మ కర్మలను బట్టి మనకు సంపదిస్తుంది. అందువల్ల నేను మీకు ఒక 5 లక్షణాలు చెప్తాను డబ్బు వచ్చేటటువంటి విధానంలో. లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది. కానీ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కుచేలుణ్ణి ఎలాగా, అతను గర్భ దరిద్రుడు, రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి, వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి? మనల్ని ఉత్తరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లీల. ఎందువలన? భూమి మీదకి మనము పరమాత్మ రావాలి, మనుషులను ఉద్ధరించాలని. లేకపోతే మనకు బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికేవాళ్లే కాదు, ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు, వాళ్ళు గోలోకంలోనే. మనం గోలోకం వెళ్ళలేం, కృష్ణ పరమాత్మను చూడలేం, అలాగే రాధమ్మతో మనం చూడలేం. అసలు అది లైఫ్ లో జరిగే పని కాదు. అటువంటి పరమాత్మ, కరుణామయుడటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో మనకు భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు, మనతో జీవించారని మనం గర్వపడకుండా రాముడి మనిషేనండి, కృష్ణుడి మనిషేనండి, రాముడి దేవుడా, కృష్ణుడి దేవుడా అని బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవి రాదు. శాశ్వతంగా 7 తరాలు కాదు, వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగండి, మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి భర్తను తిడితే భార్య ఊరుకుంటుందేమో? ఎట్టి పరిస్థితులు ఇవ్వదు. కాబట్టి మీరేమో రాముడిని మనిషి అనొచ్చు, కృష్ణుడిని మనిషి అనొచ్చు, రాముడి దేవుడు కాదండి సొల్లు కబుర్లు చెప్పేయచ్చు మీరు, కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాల. తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి. పని చేయకుండా సోఫాల్లో పడుకొని, పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? రెండవ రకం, పూజలు చేస్తూ కూర్చుంటూ లక్ష్మీదేవి వచ్చేయాలా? మూర్ఖపు ఛాందస్తాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు. ఛాదస్థం అనేది నెగిటివ్ ఎనర్జీ, మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళనివ్వదు. మీరు ప్రపంచంలో ఏ పంతులు గారినైనా తీసుకోండి, ఏ సిద్ధాంతినైనా తీసుకోండి, ఒక్క నన్ను తప్ప. మనం పాజిటివ్ చెప్తాం, పదవండి అమ్మ చేయండి అని. ఎవడైనా సరే చూడండి నెగిటివ్. ఇప్పుడు ఈ రోజు చేయకూడదు, అమావాస్య అసలు చేయకూడదు. వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజున, వాడు ఆపుతాడేమో చూడండి మీరు. వాడేమో మీకు అందరికి అమావాస్య పనికిరాదు, బయటకు వెళ్ళకూడదు అంటాడు.
మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు, ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడతాం. పెడితే పంతులు గారు తన కొడుకును పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి. పంపిస్తాడు. అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు. మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది, మీరు అసలు వెళ్ళకూడదు అంటారు. గుళ్ళో గర్భగుడుల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పొట్ట పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి. 1 ఇయర్ మన మైలు ఎందుకు లేదు అంటే బ్రాహ్మణులకు మైలు లేదంటారు. ఇది బ్రాహ్మణులకు ఒక రూల్, అగ్ని బ్రాహ్మణుడు ముట్టుకుంటే కాలదో శూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా? ఇలాంటి నాన్ సెన్స్ అన్ని నెగిటివిటీ ఉన్నటువంటి పంతులతో, నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భదరిద్రులు అయిపోతారు 7 జన్మల వరకు. వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భదరిద్రులు అయిపోతారు. నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే, కంపు వస్తుంది అనుకోండి, పెంట కంపు, పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరం వరకు వస్తుంది. అదే నెగిటివ్ ఎనర్జీ. ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ. కాబట్టి ఈ రకంగా మనకు మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి. తెల్ల పావురాయిని పనికిరాదు, అవి రాకూడదు అని చెప్తున్నారు కదా. తెల్ల పావురాయిల, అలాగే ఈ పిచ్చుకలు, పక్షులు, నేచర్ లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీయగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ అక్కడ ఉంటున్నాయనుకోండి ఉడతలు, ఇవన్నీ కూడా మన చెట్టు మీద, మన ఇంటి ముందు చెట్ల మీద అవి ఉడతలు వెళ్తున్నాయి అనుకోండి, లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం. రెండవది, తేనెటీగలు, అంటే చిన్నటి తేనె తీగలు కనుక మనకి పట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి మహాలక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందా లేదా అన్నదానికి ఒక సిగ్నల్ జరుగుతుందండి. నల్ల చీమల గుంపు పుట్ల పుట్లగా మీ ఇంటికి వస్తాయి. దానికి పంచదార ఇవన్నీ కూడా వేయండి. అలా కాకుండా ఎవరి ఇంటికైతే దోమలు ఎక్కువగా వస్తాయో వారింట్లో దరిద్రం రాబోతోంది అని అర్థం. దోమలు మామూలుగా ఉంటాయి, కానీ మురుకు కాలవాలు, పక్కన రోడ్లు ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఎక్కువ దోమలు ఉంటాయి కదా. ఈ దోమలు ఎక్కువగా ఉండడము, బొద్దింకలు ఎక్కువగా ఉండడము, ఆ తర్వాత బల్లులు ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా దరిద్రానికి లక్షణాలు అన్నమాట. కాబట్టి నల్ల చీమల్ని, అలాగే అప్పుడప్పుడు జర్రులు కనబడాలి. జర్రులు మరి పెద్ద ఇంటికి పెద్ద వాళ్ళు కాబట్టి పుణ్యస్త్రీ అని అంటాము. అప్పుడు మీ పూర్వీకులు మిమ్మల్ని చూడడానికి వచ్చారని అర్థం జర్రులు వస్తే. కాబట్టి ఈ యొక్క జర్రులు కనబడిన తర్వాత మీకు చక్కగా మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇక సింహరాశి దగ్గరికి వచ్చేసరికి జ్యోతిషపరంగా రాహు కుంభరాశిలో ఉన్నాడు. అందువలన మనకి భార్యాభర్తల మధ్య కొంచెం కలతలు, వితండ బాధాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్నాడు. దానివల్ల మీకు అందరికీ కూడా పనులు 1-2 సార్లు లేట్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకన్నీ కూడా బిల్స్ అన్నీ కూడా పెండింగ్ లో పడిపోయినవి. ఇంకా కొన్ని శాంక్షన్ అయినాయి, కానీ ఇంకా కొన్ని శాంక్షన్ అవ్వకుండా అలా ఉండిపోయినాయి. మరి ఆ విధంగా ఈ యొక్క గురుడు కూడా 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశికి వచ్చిన తర్వాత ఈ సింహరాశి వారికి అందరికీ కూడా కోర్టుల్లో కేసుల్లో, లేకపోతే ఈ యొక్క పోలీస్ స్టేషన్ కేసుల్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. సెక్యూరిటీ, షూరిటీ, సంతకాలు ఇవన్నీ కూడా మీరు నిర్లక్ష్యంగా పెట్టుకోవడము, ఉద్యోగాల దగ్గర కూడా నిర్లక్ష్యంగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా మనకి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే జూన్ 2, 2026 సంవత్సరం వరకు మాత్రము బ్రహ్మాండమైనటువంటి సంపాదన అనేటటువంటిది ఉంటుంది. ఇక ఖర్చులు కూడా అత్యధికంగా మీరు చేయడం జరుగుతుంది. మీ తల్లిదండ్రుల మీద మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపిస్తారు.
వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య క్షేమాల కోసం వాళ్ళని కనుక్కుంటూ వాళ్ళకి ఆర్థిక సహాయాలు చేస్తూ ఉంటారు. మీరు చేయడమే కాకుండా మీ తోటి బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు కదా వృద్ధ తల్లిదండ్రులకు, వాళ్ళ చేత కూడా చేయించాలి. అలా కాకుండా కేవలం మీరు ఒక్కళ్ళే బర్డెన్ వేసుకొని చేస్తే ప్రయోజనం ఉండదు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారికి అందరికీ కూడా మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ మీరు చేసుకోవాలా. అలాగని చెప్పేసి 7 వారాల శనివారం వ్రతం అని ఎక్కడికో గుళ్ళకి వెళ్ళడం, దర్శనాలు చేసుకోవడం అలా కాదు. కేవలం ఇంట్లోనే ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి మంత్రంతో మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం నాడు పూజ చేయాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి పూజ కూడా క్రమం తప్పకుండా మంగళవారం నాడు చేయాలి. అలాగే శ్రీ మహాలక్ష్మి తల్లిని కదంబ పుష్పాలతో కానీ లేదా నాగమల్లి పుష్పాలు తీసుకొచ్చి ఆ అమ్మవారికి మీరు మహాలక్ష్మి తల్లికి ఓం మహాలక్ష్మి అయి నమః అనేటటువంటి మంత్రంతో అమ్మవారికి కుంకుమార్చన చేయడము, అలాగే షోడశోపచారాలు చేయడం, అష్టోత్తర నామాలతో పూజ చేయడము, ఇవి చేసినట్లయితే అమ్మవారు బ్రహ్మాండంగా మీకు కనికరిస్తుంది. రాబోయేటటువంటి కాలంలో కూడా మీకు 7 తరాల వరకు కూడా మీకు సంపద అనేటటువంటిది మహాలక్ష్మి తల్లి కలిగిస్తుంది. శుభమస్తు.